సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ మీ పేరు? నా పేరు కృష్ణ అండి. మీరు ఏ వెహికల్ తీసుకున్నారు? నేను ఎక్కువ తేజస్ అస్త్రా వెహికల్ తీసుకున్నాను. ఓకే. గ్రాఫెన్ బ్యాటరీస్ తోటా? లిథియం బ్యాటరీ తోటా? గ్రాఫెన్ బ్యాటరీస్ తోటి. ఓకే. ఎన్ని బ్యాటరీలు అది? 6 బ్యాటరీస్. ఓకే. మీకు మైలేజ్ ఎంత వస్తుంది? ఇది ఎగ్జాక్ట్‌గా 100 చిల్లర వస్తుంది. మాక్సిమం ప్రస్తుతం అయితే ఇప్పుడు 100 అట్లా వస్తుంది. ఆ! కొంచెం రేంజ్ స్పీడ్ పెంచినామంటే కొంచెం రేంజ్ తగ్గుతుంది. 100 వరకు వస్తుంది. 100 అయితే 110 అట్లా వస్తుంది. 110 కిలోమీటర్స్ అట్లా వస్తుంది. ఓకే. 110 కిలోమీటర్స్ అంటే ఏ స్పీడ్‌లో వెళ్తున్నారు మీరు? మినిమం 35-40 స్పీడ్‌లో వెళ్తున్నాను. అంటే ఫస్ట్ మోడా? సెకండ్ మోడా? సెకండ్ మోడే. ఓకే. సెకండ్ మోడ్‌లో 100 ప్లస్ వస్తుందా మీకు? ఓకే. అంటే మీరు ఏం పని చేస్తుంటారా? నేను డెలివరీ సర్వీస్‌లో వర్క్ చేస్తున్నానండి. ఓకే. అంటే మీరు 100 ప్లస్ తిరిగారా? తిరిగామండి. ఉంది అలా మాకు డెలివరీ దాంట్లో రిపోర్ట్‌లు ఉంటది. ఒక్కసారి ఛార్జింగ్ తోటి 100 ప్లస్ తిరిగారు మీరు? 100 ప్లస్ తిరిగా. ఓకే. చూడండి, గ్రాఫెన్ బ్యాటరీ మనం క్వాలిటీ బ్యాటరీస్ వాడుతుంటాము. సో కస్టమర్ జెన్యూన్ రివ్యూ ఇది. తనే ఇప్పుడు సమ్ బ్రేక్లు లూజ్ అయినాయని చెప్పేసి వచ్చారు. తనని అడిగితే తనే చెప్పాడనమాట 100 కిలోమీటర్స్ ప్లస్ వస్తుందని. సో నాకు అందుకే వీడియో బయట తీసుకుంటున్నాను. సో మనం ఏదైనా సరే క్వాలిటీ బండి ఉంటుంది, క్వాలిటీ బ్యాటరీ ఉంటుంది, దానికి తగ్గట్టుగానే ప్రైస్ ఉంటుంది. సార్ ఒకటి చెప్పండి, వెహికల్ ఎలా ఉంది? వెహికల్ మాత్రం సూపర్ ఉంది. డెలివరీ సర్వీస్ కానీ వాటి వీటికి చాలా బాగుంటది ఇది వెహికల్. వెహికల్ పర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఉంది. అప్ టు 55-60 కిలోమీటర్ స్పీడ్ పోతుంది. ఓకే. ఎక్కడ లాగ్ లేదు, ఎలాంటి ప్రాబ్లం కూడా ఇంతవరకు రాలేదు బైక్ లో. నార్మల్ గా వెహికల్స్ అయితేనే ఫ్యూజ్ పోవడం అది కూడా ఇది కూడా ఉంటుంది. ఈ వెహికల్ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇంతవరకు ఫేస్ చేయలేదు. మీరు తీసుకుని ఎన్ని రోజులు? నేను తీసుకొని ఇప్పుడు 2 మంత్స్ కి ఎక్కువ అవుతుందండి. 2 మంత్స్ లో ఎన్ని కిలోమీటర్లు తిరిగారు? ఇప్పుడు దగ్గర దగ్గర 4000 కిలోమీటర్ తిరిగాను దాని మీద. 4000 కిలోమీటర్లు. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ 2 మంత్స్ 4000 కిలోమీటర్లు తిరిగారు. ఎక్కడ ఎలాంటి ట్రబుల్ ఫేస్ చేయడం? ఎలాంటి ట్రబుల్ కాలేదు ఇంతవరకు. అసలు ఒక నిమిషం కూడా బండి ఆగిపోలేదు. ఓకే. ఎప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చి కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు బండి మీద. సూపర్ ఉంది బైక్ అయితే. ఓకే. అంటే ఇప్పుడు చూసే వాళ్ళకి ఏం చెప్తారు? మా షోరూమ్ లో బండి కానీ క్వాలిటీ కానీ తీసుకోవచ్చా లేకపోతే ఏంటి? షోరూమ్ విజిట్ చేయండి. మీకు అవసరాలు తగ్గట్టు బండి మైలేజ్ వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువనే వస్తుంది. నార్మల్ వాళ్ళు నాకు కన్జ్యూమ్ చేసింది 80 కిలోమీటర్సే, కానీ నాకు యావరేజ్ వచ్చేది 100 చేంజ్ వస్తుంది. సో దీన్ని తీసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం అయితే లేదు. వెహికల్స్ తీసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం అయితే చేయకండి. సో అంటే మామూలుగా 35,000 వెహికల్ వస్తున్నాయి కదా అని చెప్పేసి దాని గురించి అంటుంటారు. మా దగ్గరకు వచ్చేసి మీ దానిలో రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటారు. సో ఆ రేటుని బట్టి క్వాలిటీ అంటే వాళ్ళు ఇచ్చేది మీకు 50 కిలోమీటర్స్ అంటారు కానీ అది 40 వస్తాయి. వీళ్ళు ఇక్కడ 80 అని చెప్పారు కానీ 100 వస్తుంది. యావరేజ్ స్పీడ్ లో 100 వస్తుంది మీకు. అంటే మీరు పెట్టిన ప్రైస్ కి వర్తబులే, చాలా మోర్ దెన్ వర్తబుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జెన్యున్ రివ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో ఇదండి, మన దగ్గర రేట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే క్వాలిటీ వెహికల్స్ అమ్ముతాము, మైలేజ్ కూడా యాక్యురేట్గా ఉంటుంది. మేము ఒక 10-15 కిలోమీటర్లు తక్కువే చెప్తాము. బట్ జెన్యున్ గా కస్టమర్ చెప్పింది ఏదైతే ఉందో 100 ప్లస్ అని చెప్తున్నారు 6 బ్యాటరీలతోటి. సో విజిట్ చేయండి, మా దగ్గర చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ.